పశ్చిమ ప్రాంతం ప్రజల ఇలవేలుపైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవ తిరునాళ్లు మార్కాపురంలో కన్నుల పండుగ జరుగుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో భక్తి శ్రద్ధల నడుమ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహకారంతో బ్రహ్మోత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే తెల్లవారుజామున స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై 4 మాడ వీధిలో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ప్రత్యేక పుష్పాలంకరణలతో అలంకరించిన స్వామివారు ఊరేగుతుండగా గోవిందా గోవిందా నినాదాలతో మాడవీధులు మార్మోగిపోయాయి. వాహన ఊరేగింపులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. విద్యుత్ దీపాలతో మెరిసిన ఆలయ ప్రాంగణ ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలిపారు. త్వరలో వెలుగొండ జిల్లాలో ప్రజలకు అందజేస్తామని, ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. చెన్నకేశవ స్వామి కృపతో మార్కాపురం జిల్లా సాధ్యమైందని రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రేపు నిర్వహించిన రథోత్సవానికి 1,00,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. అలాగే స్వామివారికి పుష్పాభిషేకం కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి తరహాలో ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గరుడ సేవలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మార్కాపురం జిల్లా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు 2026 సంవత్సరం బ్రహ్మోత్సవాలు చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభమై స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు విజయవంతంగా స్వామివారి గరుడ సేవలో శ్రీ మహావిష్ణుమూర్తి అలంకారంలో స్వామివారు 4 మాడవీధులు వేధిస్తున్నారు. మరలా రేపటి రోజున అనగా గజవాహనం ఎలటేలుగు స్వామివారు సార్వభౌమ అలంకారంలో, తర్వాత 11వ తేదీ శనివారం రోజున సాయంకాలం 4 గంటల నుంచి మహారథోత్సవంలో కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు 4 మాడవీధులు హేరించి దాదాపు 2,00,000 మంది ఈ రథోత్సవంలో పాల్గొంటారని చెప్పి మనకు మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇప్పుడు కూడా చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు, రాయలసీమ భక్తులు, చెన్నకేశవ స్వామి ఇలవేల్పు రాయలసీమ దేవుడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భక్తులందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క విశేషమైన ఉత్సవాల్లో భాగంగా పాల్గొంచుకుంటారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ.